వారేమంటారు? భారతమ్మ విజయమ్మ అని పిలిచేటువంటి వీళ్ళకి వీళ్ళ నాన్న వాళ్ళకేమవుతాడని అడగాలంట. ఏమండి అనితమ్మ గారు చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అనితమ్మ గారు అన్నాను, మా నాన్న మీకేమైనా అవుతాడని అడగాల? తప్పు కదా, అది నీచం కదా. అసలు మనిషి పుట్టకెత్తితే ఆ మాట ఎట్టా అంటాం? మీరు ఆడవాళ్ళు కాబట్టి, మన సాంప్రదాయం కాబట్టి అనితమ్మ అంటాను. అంత మాత్రాన మా నాన్నకి మీకు లంకి కడతానా? తప్పు కదా అది. ఈ మాట ఎవడ మాట్లాడినా నీచం కాదా అది? పవన్ కళ్యాణ్ గారు ఇది నీచంగా కనపడలేదా? పవన్ కళ్యాణ్ గారి నీచం ఇక్కడ చెప్తాను. ఆయన సంస్కారం, పెద్ద మనసు, చాలా పెద్దోడు. అసలు ఎంత గొప్పోడు అంటే అసలు మనకు భూమి మీద అంత గొప్పోడు దొరకడు. ఒకసారి బండారు సత్యనారాయణరావు అనే అయినటువంటి పెద్ద మనిషి, 60-70 ఏళ్ళు పైన ఉంటాయి అనుకుంటా అతనికి. ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందని నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, నువ్వు ఎవరింటో పడుకున్నావు? ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని భూఫిలం చేయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు దిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు, ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద. రోజా ఈ అదృష్టం బాగుండి మంత్రి అయిపోయినావు. పవన్ కళ్యాణ్ విన్నారా అండి? నా చెల్లి సమానురాలు, నా చెల్లి సమానురాలు మళ్ళీ నీచంగా కట్టతాడు. వీళ్ళు చెల్లి అంటున్నాడు, వీళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఏమైందని చెప్పని. నా చెల్లి సమానురాలు నా ఇంటికి వస్తే పసుపు కుంకాలు పెట్టి పంపించాను. నా చెల్లి సమానురాలైనటువంటి రోజా గారి గురించి నేను మళ్ళీ ఆ వీడియో ప్లే చేయాల్సి రావటం, పవన్ కళ్యాణ్ గారు నీ నీచ బుద్ధికి గతి లేక నేను అది ప్లే చేయాల్సి రావాల్సి వచ్చింది. ఇంత నీచుడు, ఈ మనిషి జన్మ ఎత్తడానికి పనికిరాడీడు, మళ్ళీ అసలు మనిషిగా బతకటానికి పనికిరానటువంటి వాడు. ఇతని గురించి పవన్ కళ్యాణ్ గారు, ఇతను అంటే రోజా గారు మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రిని 70 ఏళ్ళ వయసోడు ఆ రకంగా అసభ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా 70 ఏళ్ళు కదా, లోకేష్ నాయుడు గారు నువ్వు కూడా అప్పుడు పెళ్ళి అయిపోయిందిగా, పెద్దోడివేగా, మరి పిల్లవాడికి అన్నావో లేదో నాకు తెలియదు. ఒక్కరోజన్నాడు గడ్డి పెట్టావా? పవన్ కళ్యాణ్ గారు నువ్వేం చేసావో చెప్తున్నాడు ఈయన ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకొని అభినందించి కౌగులించుకున్నారు. మళ్ళీ బండారు ఏది రోజా గారిని జుగుప్సాకరంగా అతి నీచంగా ఒక మనిషి అనేవాడు మాట్లాడని స్థితిలో మాట్లాడినటువంటి ఈడొక మాజీ మంత్రి. ఇతను గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు? హోం మంత్రి అంతే ఏంటి మేకప్ గురించి మాట్లాడితేనే ఏమన్నాడు? ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకున్నారనే ఉద్దేశంతో ఆవిడ పేరు కూడా పెట్టలా, పేరు కూడా చెప్పలా. పేరు చెప్పకుండానే ఆ మేకప్ దులిపితే మన గోడకు పుట్టి పెట్టచ్చు అని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్, మామూలుగా ఇన్ని నీతులు చెప్తా మాట్లాడతాడు. ఈ దుర్మార్గుడిని లాడ్జ్లో హోటల్కి వెళ్తే, పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తే, రోజా ఎపిసోడ్ తర్వాత నేను లాడ్జ్కి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ లాడ్జ్లో ఉంటే, లాడ్జ్కి వెళ్తే ఆ లాడ్జ్లో వెల్ డన్, బాగా చేసావు, నువ్వు ఏంటి భయపడబాకు, ధైర్యంగా ఉండు, ఏం పర్లా, అద్భుతం, ఆహా ఓహో అని కౌలించుకున్నాడని చెప్పి మళ్ళీ పెట్టండి ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకొని అభినందించి కౌగులించుకున్నాడంట. ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన
హైందవవాది, ఆయన యొక్క సంస్కారం ఎంత గొప్ప సంస్కారం. ఏ అవార్డు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంస్కారవంతమైన మాటలు చెప్తున్నారు కదా, ఇన్ని సంస్కారవంతమైన మాటలు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనకుండా, అసలు అమరని ఆయన ఎవరు పేరు ఎత్తకుండా మేకప్ దులిపితే పుట్టి పెట్టచ్చు అని మాట్లాడిన దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, వారు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. పౌరించుకున్నారు. నెక్స్ట్ డైమండ్ రాణి ఆ రోజా కూడా సౌండ్ పెట్టండి ఒకసారి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా కింద మళ్ళీ ఏంటి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు సంస్కారవంతులైనటువంటి సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. ఆ రోజా కూడా మాట్లాడద్దు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా కింద. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, అంతే కదా. మంత్రి అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి ఇటు గురించి అటు గురించి మాట్లాడతా. కట్టుబొట్టు ఎవడన్నాడు, పేరెత్తలేదు. వారు ఇంకేమన్నారు, కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. కొడకెళ్ళారా, మీరు ఇదే గుర్తు చెప్పండి, పెట్టుకోండి. మమ్మల్నే తిట్టింది. మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్లా హాకీ స్టిక్కులా రాళ్ళ ఒట్టి చేతులా, నేను దేనికే రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి రా, అందరూ బయటికి కొడకల్లారా. ఇది పోనేమన్నా అప్పుడు కాదు, ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం కదా, ఏమన్నా మాదేమన్నా చేయగలిగావా అని అడుగుతున్నాను. మేము నీ కొడుకులం, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నీ కొడుకులం. ఏదో చేస్తా అన్నావు కదా, ఏం చేశావని అడుగుతున్నా, ఏం చేశావని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరు ఓకే అనిత గారి మీద విపరీతమైన ప్రేమ కార్చేస్తున్నారు. ఇక్కడైనా మీకు సుగాలి ప్రీతిని వాడుకున్నారు కదా, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని. ఈ పార్టీ ఎందుకు పెట్టి అనుకున్నారు, దేనికోసం పెట్టి అనుకున్నారు? సుగాలి ప్రీతి కోసం పెట్టా పార్టీ. వాడుకుంటాకి ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు, స్త్రీ లోకాన్ని. అనితను కూడా వాడేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. మా హోంమంత్రి అనితమ్మ గారు, మా రాష్ట్రానికి హోంమంత్రి అనితమ్మ గారిని కూడా అమాయకురాలను చేసి వాడేసుకుంటున్నారు కదా మీరు. ఎవడాడి అసలు అతను అన్నదేంటి, అమర్ గారు అన్నదేంటి, ఏమన్నారు అమర్ గారు? కట్టుబొట్టి ఎవరన్నారు? ఆవిడ బీడ్స్ పెట్టుకుంటుందా, వజ్రాల హారాలు పెట్టుకుంటుందా?